వెల్కమ్ టు స్టూడియో 4 న్యూస్. నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గంలోని కల్లూరు వాసవి పాఠశాల మైదానంలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశాన్ని శనివారం రోజు నిర్వహించారు. ముదోల్ నియోజకవర్గంలోని లోకేశ్వరం, కుంటాల మండలాల కార్యకర్తలు అలాగే నర్సాపూర్ మండలంలోని అన్ని గ్రామాల బీఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. ఆదిలాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కు మాట్లాడుతూ గ్రామాల్లో ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని అన్నారు. ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేసే ఆదిలాబాద్ గడ్డపై గులాబీ జెండాను ఎగురవేసే విధంగా ప్రచారం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రామాదేవి, కిరణ్ కొమరేవార్, విలాస్ గాదగర్, జనార్దన్, కరిపే శ్యామ్ సుందర్, లోకేశ్వరం, కుంటాల, నర్సాపూర్ బీఆర్ఎస్ మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మే 13 తారీఖున మీరందరూ కూడా ఓట్లేసి గెలిపిస్తారని ఆశిస్తున్నా. ఆ రకంగా పనిచేయాలని, అందుకోసమే ఈ సమావేశంలో నేను మీ గ్రామాలకు రాకపోయినా మిమ్మల్ని నేను కలుసుకునే భాగ్యం కలిగించిన ఈ వేదిక పైన నాయకులందరూ కూడా మీకందరూ కూడా నా యొక్క పాదవందనాలు. మిత్రులారా, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఎన్నికలు ప్రధానంగా సాధించుకున్న తెలంగాణలో మనం ఏ రకమైన అభివృద్ధిని అంటే ముందుకు తీసుకుపోయినాం. మరి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏంటి? ఇవాళ ఎర్రటి ఎండలో సైతం ఇవాళ కేసీఆర్ సార్ ఆరోగ్యం బాగలేకపోయినా అయ్యో నేను ఇచ్చేటువంటి రైతు బంధు తీసుకునే రైతులు, అదేవిధంగా మిగతా కార్మికులు, కర్షకులు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. నిజంగా కూడా మన అంటే మామూలుగా తలనొచ్చినా కూడా 2 సార్లు 3 సార్లు ఫోన్ చేసినా ఏమైనా మీటింగ్స్ రాలేదంటే ఎందుకో తలనొప్పిగా ఉన్నది అనుకున్నాం. కాలు ఇరిగినా సైతం కట్టె పట్టుకొని సాధించుకున్న తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరిగోసలను చూడలేక ఇవాళ ఎర్రటి ఎండలో సైతం వచ్చేసి ఈ సాధించుకున్న తెలంగాణలో నా ప్రజలందరూ కూడా, నా తెలంగాణ ప్రజలందరూ కూడా ఇటువంటి అరిగోసలు పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గెలిపించుకుంటారు. అప్పుడే కానీ కాంగ్రెస్ పార్టీ బుద్ధి రాదు. కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఏవైతే హామీలు మీకు అందరికీ తెలుసు. అగాగా ఊరుకో ఇప్పుడే 2 లక్షలు తీసుకురా. నేను డిసెంబర్ 9 రోజున మీకు అందరు కూడా 2 లక్షల రూపాయల లోన్ మాఫీ చేపిస్తా. ఇప్పుడే పోనీ ఇక 3 రోజుల టైం ఉన్నది, 4 రోజుల టైం ఉన్నది. ఆ రోజు ఆయన చెప్పిన మాట ఏంటిది? డిసెంబర్ 9న సోనియా గాంధీ రోజు పుట్టినరోజు. ఇవాళ ఏమంటాడు? మసీదుల మీద ప్రమాణం చేసి, మందిరాల మీద ప్రమాణం చేసి, చర్చిల మీద ప్రమాణం చేసి నేను ఆగస్టు 15 వరకు మీ అందరి రుణమాఫీ చేస్తామంటారు. అంటే ఆ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి అయిన వరకు సోనియా గాంధీ మాత్రం దేవత అయింది. నీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అది దయమైపోయింది. ఇక మసీదుల మీద, మందిరాల మీద ప్రమాణం చేస్తాడు. ఇంకో విచిత్రం ఏంటిదంటే ఆగస్టు 15 మాకు అందరికీ కూడా తెలుసు, మా పిల్లలు ఉన్నారు. ఆ రోజు ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు, మనకు అందరికీ కూడా సెలవు ఉన్న రోజు. ఆ రోజు బ్యాంకులు ఉంటాయా? ఉంటుందా? బ్యాంకు ఉంటుందా? చూసినావా ఎంత మోసగాడు? అంటే ఆగస్టు 15 అంటే ఎందుకు చెప్పాలి? ఆగస్టు 30 చెప్పు, లేకపోతే నువ్వు ఇంకో సంవత్సరం కూడా చెప్పు. కానీ ఎంత దోకబాజీ మాట్లాడితే ఆగస్టు 15 ఆ రోజు ఎట్లాగో బ్యాంక్ బంద్ ఉంటుంది. అంత మమ్మల్ని అంటే ఏ రకంగా చేస్తారో కాంగ్రెస్ పార్టీ మీరు ఒక్కసారి ఆలోచన చేయరు. దయచేసి మిత్రులారా, ప్రతి రోజు నేను బ్యాంకు మీరు రుణమాఫీ చేస్తుంటే మనం ఏదైనా పిచ్చలమా? ఇవాళ అందుకే అక్కడ మాట్లాడారు సార్, ఇప్పుడు దరిద్రులంతా కూడా వెళ్ళిపోయారు, ధైర్యం ఉండాలి మేము అందరం ఉన్నామని అక్కడ కుమ్మరి చెప్పారు. పార్టీ నుంచి వెళ్ళిపోయిన దరిద్రులంతా వెళ్ళిపోయారు సార్, ఇక ధైర్యం ఉండాలి. ఇక ఈరోజు కూడా ఇంత పెద్ద మనుషులు వెళ్ళిపోయినా ఇవాళ ఎర్రటి ఎండలో సైతం మీరందరూ కూడా గులాబీ కండువను గుండె కత్తుకొని ఎవరైతే మేము తప్పకుండా మీటింగ్ పోతాం, తప్పకుండా పార్లమెంట్ అభ్యర్థి కల్పిస్తామని ఇంతమంది మా డాక్టర్ సార్ చెప్పండి. ఆ బెదిరింపులు, ఆ తాటాక చప్పుళ్లకు తెలంగాణ ఉద్యమకారులు ఎవరు కూడా భయపడు. అయినా కానీ ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల కోసం, కార్యకర్తల పైన ఏ రకమైన కేసులు పెట్టినా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో కేసులను వాదించుకోవడం కోసం ఇవాళ 10 కోట్ల రూపాయలు పార్టీ కార్యకర్తల పేరు మీద జమ చేస్తున్నాయి. మీరెవ్వరు కూడా భయపడకూడదు.
ఎవ్వరు కూడా భయపడకరు. ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ పరిపాలన మా అంటే 6 నెలలు, మా అంటే సంవత్సరం, దాని తర్వాత ఖచ్చితంగా మా నాయకుడు వస్తున్న ఆ సీట్లో తప్పకుండా మేము అప్పుడు చూస్తాం. వడ్డీతో సంవత్సరం చేస్తాం బిడ్డ మిమ్మల్ని కూడా. ఎందుకంటే ఇవాళ ఆ రోజు తిండి లేక ఉపవాసంతో అనేక పోరాటాలు చేసినాం. ఇవాళ మీరు ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎవరికైనా చైతన్యంగా నడుస్తుందా వాళ్ళు అంటారా? అనరు. ఆ పార్టీ నాయకులు ఎంత దరిద్రులు అంటే ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మనకు అందరు కూడా అందుబాటులో ఉండాలి. ఇవాళ తాండాలను, గూడాలను, అదేవిధంగా మండలాలను ఎందుకు దగ్గర చేసినట్టే పరిపాలన వీళ్ళందరూ కూడా దగ్గర ఉండాలి. దూరం ఉంటే వెళ్ళడం పోవడం ఇబ్బంది అవుతుంది అని గ్రామ పంచాయతీలు, మండలాలు మనకందరు కూడా జిల్లాలు కూడా ఏర్పాటు చేశారు. మనం ఇవాళ నిర్మల్ జిల్లా అయితే మంచి కలెక్టరేట్ భవనం అయింది, అక్కడ ఎస్పీ ఆఫీస్ వచ్చింది. ఇవాళ జిల్లాలను కుదింపు చేస్తున్నట. వీళ్ళు ఒకవేళ ఇటువంటి వాళ్ళు కూడా ఉంటే రేపు తెలంగాణను కూడా ఆంధ్రలో కలిపే పరిస్థితి ఉంటుంది. మన తస్మాత్ జాగ్రత్త. పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కర్రు కాల్చి వాత పెట్టకపోతే ఇంకా మనం వారి కోసం పడతాం. ఇవాళ మనం సాధించుకున్న తెలంగాణలో రైతులందరూ కూడా, వ్యవసాయ కూలీలు అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా మిగతా అంశాలతో పాటు ఇవాళ గ్రామీణ ప్రాంతాలలో మీరందరూ కూడా ఈ విషయాలు చెప్పండి. ఇవాళ మనకున్న పోలింగ్ బూత్తులు మనకు లోకేశ్వరంలో 38, అదేవిధంగా కుంటాలు 21, నర్సాపూర్లో 11, ఇంకా అవసరాలకు సంబంధించిన ఇంకా పోలింగ్ బూతులు ఉన్నాయి కావచ్చు. దయచేసి మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్నాను, ఏదైతే ఇవాళ మనకున్నది 8 రోజుల సమయం. ఇవాళ మీరు గ్రామాలకు వెళ్తున్నారు, మిమ్మల్ని అందరూ కూడా ఇవాళ జమ చేయడం. ఎందుకంటే మేమందరం కూడా డవర కొట్టే వాళ్ళమే, కానీ మీరు మొక్క చుట్టూ టౌటప్ చేసేవాళ్ళు. మొక్క చుట్టూ ఉన్న కలప ఏదైతుందో అది తీసేవాళ్ళు. కాబట్టి మీరందరూ కూడా ఆ గ్రామాలలో బూత్ స్థాయిలో ఉన్న మీరందరూ కూడా మీకు పరిస్థితి తెలుసు. మీరు అక్కడ చెప్పండి, వాళ్ళే రెడీ ఉన్నారు. మేము కూడా జోగురమ్మ సభ్యులను చాలా గ్రామాలకు వెళ్ళినాం. రాత్రి 11 అయినా 12 అయినా ఆ గ్రామాలలో ఖచ్చితంగా వాళ్ళు వస్తారు. చూసి సార్ వాడు మా నోట్లో మట్టి కొట్టిండు సార్ మా బిడ్డ పెళ్ళి ఆగింది సార్. ఎందుకు ఆగిందంటే వాడి మీద భరోసా లేదు సార్, వాడు కళ్యాణ లక్ష్యం ఇస్తాడో లేదని. ఇవాళ చాలామంది రైతులు మీరు చూడండి, పోయిన సంవత్సరం ట్రాక్టర్ ఓనర్లు రైతుల దగ్గరకు వచ్చాడు, అరే మీ భూమి ఉన్నదట నేను దున్నడానికి వస్తాను. ఈ సంవత్సరం ట్రాక్టర్ ఓనర్లు వస్తలేరు మీ దగ్గర, ఎందుకంటే వాళ్ళ రైతు వేస్తానికి గ్యారంటీ లేదు. కాబట్టి గ్రామాలలో ఇవాళ ప్రజలు ఓటర్లు చైతన్యవంతులయ్యారు. మనమే కొంచెం క్యాడరే కొంచెం నిరుత్సాహం అయినా కానీ మీరందరూ కూడా ఇవాళ మనకు అన్ని వర్గాల ప్రజలకు కూడా న్యాయం చేసిన పార్టీ ఏదైనా ఉన్నదంటే అది బీఆర్ఎస్ పార్టీ. అన్ని వర్గాలను దోకాబాజీ చేసిన పార్టీ ఏదైనా ఉన్నదంటే అది ఇవాళ కాంగ్రెస్ పార్టీ అందరికి దోకా చేసింది. ఇవాళ ముఖ్యంగా మా ప్రాంతంలో కూడా చాలామంది గిరిజనులు, ఆదివాసులు, బంజారులు ఉన్నారు. ఇవాళ నిజంగా కూడా గతంలో